రోజా కొంపలు అంటుకున్నాయి. మనెవరికి తాటే కొంపలు లేవుగా అంటుకోవడానికి. నీకంతా హేళనగానే ఉంటుంది. ఓ ప్రక్క ప్రమాదం ముంచుకొస్తుంటే. ప్రమాదమా? ఎవరికి? మనిద్దరికి. అంటే మన ఇద్దరి విషయం ఆ గుడ్డివాడికి తెలిసిందా? నన్నే గుడ్డివాణి చేసి ఎవడో నా సర్వస్వం దోచుకుపోయాడు. నన్నెవరు దోచుకుపోలేదే. రోజా, మరి నీ సర్వస్వం నేనే అన్నావు కదా. కదా, అది కాదు రోజా, ఆంజనేయుడు అదృశ్యమయ్యాడు. అదృష్టవంతుడు. భక్తుల కోసం బయటికి పోయి ఉంటాడు. ఏమిటి నీ హాస్యాలు? నా బొమ్మపై నేను ఏడుస్తుంటే. అవునురా, అంత గుండెలు తీసిన బంట ఎవడై ఉంటాడు? నారాయణరావు అని నా అనుమానం. నో, వాడికి అంత తెలివితేటలు లేవు. వాడికి తల లేదు, గుండె లేదు, ఒట్టి మొండెం. అలా అని కాదు, వాడు మనలో ఒకడైనా ఒక్కొక్కసారి మనిషికి చావు తెలివని ఉన్నటువంటి బుద్ధి వికసిస్తుంది. చావు తెలివి అంటున్నావు? వాడికి చచ్చే కాలం దగ్గరకు వచ్చిందా? ఏమో రోజా, మొన్న రాత్రి వాడు వాడి కొడుకు కథ డిస్కస్ చేస్తున్నామని మన ఇంట్లోనే మకా వేశారు. ఫిలిం తీయాలన్న పిచ్చి నీ కూతురికే వాడి కొడుక్కే? దీనికి పాతికి పిచ్చి, వాడికి అరపిచ్చి. పైగా వాడు అక్కడ ఉన్నప్పుడే ఈ దొంగతనం జరిగింది. తనకి ఏమీ తెలియనట్టు నటిస్తూ ఎవరి చేతనో ఈ పని చేయించి ఉంటాడు. ఇంతకాలం కలగని ఈ దుర్బుద్ధి ఇప్పుడు ఎందుకు కలిగిందా అని. పోయే కాలం. డోంట్ వరీ రావు, అది ఎక్కడున్నా సరే గాలించి మరీ రప్పిస్తాను. వరి నా ఒక్కరి కోసం కాదు రోజా, ఇలా అందరికి ముప్పు వస్తుందేమోనని. కమిన్ మేడం. కమిన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మేడం, పార్టీ దగ్గరికి వెళ్ళొచ్చాను. కబురు సిగరెట్ లైటర్లో వస్తుంది. ఎవరు అందుకుంటారు? మన లిల్లీ కలెక్ట్ చేస్తుంది. గుడ్. వాడు సింబల్ ఏమిటి? కోటు కాలర్ పై ఎర్ర రోజా. వెల్ డన్ బాయ్, వెల్ డన్. థ్యాంక్ యూ మేడం. చూసావరా కుర్రాళ్ళు ఎంత హుషారు, ఎంత సమర్థలో చూసావా?